పరిశుద్ధ నామములో మరొకసారి సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దూర ప్రాంతం నుండి గొడవలు చక్కగా సన్నిధికి వచ్చిన ప్రతి వారికి పేరు పేరు చొప్పున పద్మ ఇదే ఫస్ట్ టైం కదా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. మీ కుటుంబంలో మీ ప్రాంతాన్ని అలాగే సంఘమును దేవుడు ఆశీర్వదించుగాక. సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ రోజున నిరీక్షణ కలిగి ఉంటే చాలట రెండంత ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించుకుంటున్నాడు. అది డబుల్ పోర్షన్ బ్లెస్సింగ్స్. చదువుకున్నాం జకరియా గ్రంథం. జకరియా 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడి నిరీక్షణ కలిగిన వాళ్ళారా, మీ కోటలో మరలా ప్రవేశించండి. దేవుడు ఏం చేయబోతున్నాడు ఈ ఉదయ కాలంలో? బంధకములు అంటే శ్రమలు, శోధనలు, విపత్తులు, ఇరుకులు, అనారోగ్యపు చెరలు, ఇట్లాంటి వాటి వెళ్ళినప్పుడు ఎట్లయినా కానీ కొంచెం పడిపోతాం, కుంగిపోతాం, కుటుంబాలలో నెమ్మది ఉండదు. అలా ఉండి కూడా నిరీక్షణ కలిగిన వాళ్ళారా, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని, నా దేవుడు మరలా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని, నిరీక్షణ అంటే రాబోయే జరగబోయే దానిని, నిరీక్షణ అంటే జరగబోయే ఆశీర్వాదాన్ని ఇప్పుడే నేను నమ్మి లోపలికి వచ్చేవే నిరీక్షణ కలిగిన వాళ్ళారా. కోట అనగా దేవుడి సన్నిధి, దేవుని యొక్క ఆరాధన స్థలం. నువ్వు మరలా ప్రవేశించావు కాబట్టి దేవుడి ఉదయకాలంలో నీకేమైపోతున్నాడు? రెండంతలా ఆశీర్వాదించి పంపించబోతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుని కృప మేడల రెండంతలు హెచ్చించబోతున్నాడు. ఇప్పటి వరకు కొంతే లేదు, ఒక పాడు కూడా లేదు కదా, 2 పాళ్ళు ఇవ్వబోతున్నాడు. అంటే మల్టిప్లై అంటే ఇంటూ అన్నమాట, మధ్యలో ఇంటూ ప్లస్ మల్టిప్లికేషన్ లేదా మల్టిప్లై బ్లెస్సింగ్. రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కోటలోకి ప్రవేశించిన వారికి, నిరీక్షణ కలిగి శ్రమలు వచ్చిన, శోధనలు వచ్చిన, కుటుంబాలు ఇబ్బంది రోడ్లు పడినా సరే, నా దేవుని నేను మర్చిపోను, నేను విడిచిపెట్టను. తప్పిపోయిన కుమారుడు చక్కగా ఇంట్లో తండ్రి దగ్గర అనేకమైన వాటిని కోరుకుని ఉన్నాడు, ఆశీర్వదించబడ్డాడు, ఆ కుటుంబమే దీవించబడింది. అయితే స్నేహితుల మాటలు విని చిన్న కుమారుడు స్నేహితుల మాటకి లోబడి దూర దేశం వెళ్ళిపోయాడు. ఎట్లా వెళ్ళాడు? తండ్రి దగ్గర తనకు రావాల్సిన వాటా ఆస్తిని తీసుకుని మరీ వెళ్ళాడు. తనకి 2 కుమారులు, తండ్రికి చిన్న కుమారుడైన నా వాటా నాకు అని తీసుకుని మరి ఎంత తీసుకున్నాడు, ఎన్ని కోట్లు అది రాయబడలేదు, కానీ ఆ ఆస్తి మొత్తం తీసుకుని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారం చేసేదట. దుర్వ్యాపారంలో ఉండి ఆ దేశంలో ఎంతోమంది స్నేహితులు అయినప్పుడు, ఎందుకంటే డబ్బులుంటే స్నేహితులు ఉంటారు, ధనము కలిగిన వారికి అధికమైన స్నేహితులు ఉంటారు, అంతే కదా. ఏమో గొప్పవారికి స్నేహితులు ఉంటారు, పేదవారికి స్నేహితులు తక్కువ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఏముండదు కదా, మనల్ని ఆశిస్తాడని దూరం వెళ్తారు. అయిన వాళ్ళే, కన్న వాళ్ళే, కట్టుకున్న వాళ్ళే మనం ద్వేషిస్తారు. డబ్బు కలిగిన వారికి, ధనికులకు, సంపద కలిగిన వారికి స్నేహితులు అనేక మంది ఉంటారు. ఈ అబ్బాయికి కూడా అనేక మంది ఉంటే ఎప్పుడు వెళ్ళి దూరదేశంలో దుర్వ్యాపారం అంటే అది చెడు వ్యాపారం, చెడు వ్యసనములు, వాటికి అలవాటైపోయి కొంతకాలం నడిచింది బాగానే. తర్వాత ఆ దేశంలో కరువు రావడం, చివరికి అక్కడికి పందులు తినే, పొట్టులు కూడా తినేకుండా పందులు ఏమన్నాయి? అరిసి. దాని అర్థమైందంటే పందులు మేపేవాడు అరిసే. ఆ పట్టుకి ఆ పొట్టు
పప్పు తిందామని కూడా చివరికి తిరిగి ఎవరు గుర్తొచ్చారు? తండ్రి అనగా తండ్రి ఇది ఎవరిల్లు? ఇది ఎవరిల్లు? ఇది మా ఇల్లు కాదు, మీ ఇల్లు కాదు, తండ్రి ఇల్లు. తండ్రి ఇంట్లో ఎప్పుడు ప్రవేశించినా కానీ నిరీక్షణ కలిగిన వారికి మరల కోటలో ప్రవేశిస్తే, ప్రభు సన్నిధిలో ప్రవేశిస్తే, తండ్రి ఇంట్లోకి ప్రవేశిస్తే మళ్ళా రెండంతర మేలు దేవుడు చేయబోతున్నాడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధన తండ్రి కుమారుడికి, తప్పిపోయిన కుమారుడికి మళ్ళా రెండంతల ఆశీర్వాదం కాదు. పాత నిబంధనలో రెండంతల ఆశీర్వాదం, రెండంతల మేలు. క్రొత్త నిబంధనలో చెప్పశక్యముగాని ఆశీర్వాదాలు. దేవుని స్తోత్రం. అంటే లెక్కింపలేని ఆశీర్వాదాలు. అదే మరి రెండంతలు లెక్క కట్టబడింది, కౌంటబుల్ ఓన్లీ. ఇదైతే అన్కౌంటబుల్ బ్లెస్సింగ్స్, లెక్క కట్టలేని చెప్పశక్యముగాని ఆశీర్వాదాలు ప్రభు నీటి ఉదయకాలంలో ఆస్వాదించి పంపించును గాక. ఆమేన్. నిబంధన రక్తం ద్వారా మనందరి దోషములన్నీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ద్వారా తుడిచి వేయబడును గాక. పాత జీవితంలో పాత జీవితాన్ని దేవుడు నిబంధన రక్తం ద్వారా తుడిచి ఒక పరిష్కారం ఇచ్చాడు. అదే కోటలోకి వచ్చాం, రెండంతల మేలు అందరికి అనుగ్రహించును గాక. అప్పుడు మనమందరం ఎలా ఉంటాం? 9:9లో ఉంది, సియోను నివాసులారా అప్పుడు బహుగా సంతోషిద్దాం, యెరూషలేము నివాసులారా బహు ఉల్లాసంగా ఉండండి. ఎందుకంటే మన దేవుడు రాబోతున్నాడు, నీతిపరుడుగా. దేవుని స్తోత్రం. వచ్చి మనలను చెప్పశక్యముగా ఆశీర్వాదముతో ఆస్వాదించబోతున్నాడు. చెరపట్టబడిన వారిని విడుదల చేయబోతున్నాడు. బంధకములలో ఉన్న వారికి విడుదల చేసి రెండంతల మేలు అనుగ్రహించు. ఆయన మేలు చేయక ఉండలేదట. మనమేమో ఆరాధన చేయలేక ఉండలేము. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి నిబంధన రక్తాన్ని ప్రతి ఒక్కరికి గడప కొమ్ములకు పూసినప్పుడు ప్రతి ఒక్కరు పాత నిబంధనలో ఐగుప్తు దేశంలో వారందరూ విడుదల పొందుతున్నారు. ఐగుప్తు దేశంలో రాజు మొదలుకొని పేదవాడి వరకు ప్రతి ఇంటిలో పెద్ద కుమారుడు చనిపోవడానికి కారణం నిబంధన రక్తం లేదు, గడపకూడదు. ఆ సంగతి ఎవరు తెలిసింది? ఎవరికి? ఇశ్రాయేలుకు తెలిసింది. ఎవరి ద్వారా తెలిసింది? దైవజనుడు మోషే ద్వారా తెలిసింది. దేవుని స్తోత్రం. మోషేకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ప్రతి ఇంట్లో ఏం చేయాలంట? మగదానిని, తొలిచూలుని, ఏది గొర్రె పిల్లను వధించి అది మీ ఇంట్లో బయటికి రాకుండా కుంచె, ఏ కుంచె అది నేను చెప్పాను, ఇస్సోపు అనే కుంచెతో గడప కొమ్మలకు అడ్డంగా నిలువుగా కమ్ములకు పూస్తే వారికి విపత్తు రాదు. అంటే రాబోయే ఉగ్రత దినము వారికి రాకుండా. అంటే క్రొత్త నిబంధనలో ఆ నిబంధన రక్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తం. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకొని రక్షించబడతారో వారు రాబోయే ఉగ్రత నుండి తప్పించబడతారు, విడుదల పొందుకుంటారు. కోటలో ప్రవేశించిన వారికి తప్పించబడమే కాకుండా రెండంతల మేలు దేవుడు తెచ్చిపోతున్నాడు. లేకపోతే చెప్పశక్యముగాని ఆశీర్వాదాలతో ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. ఎబ్రీయులకు రాసిన పత్రిక ఒకసారి చదువుకుందాం. 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుకుందాం. ఎవరెవరు చదవమ్మా? మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు ఏం చేయబోతున్నాడు? మరి శ్రేష్టమైన ఈవులను దయచే చూపి మరి శ్రేష్టమైన ఈవులను దయచేయ సమృద్ధి జీవము నా కొరకు తెచ్చి
పిలిచితివి మహిమోన్నతుడా యేసయ్యా మనసారా నిన్నే చేరి ప్రియమారా కొలిచి వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణ కాపుడు దేవుడు మన కొరకు ఏం చేశాడు? ఇప్పుడు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచదు కనుక మన వాగ్దానములన్నింటినీ వీరి వాగ్దాన ఫలము వారనుభవించలేదు కానీ మనం అనిపించబోతున్నాం. దేవుని స్తోత్రం. మన కొరకు దేవుడు మరీ శ్రేష్టమే కాదు, మరీ శ్రేష్టమైనది ప్రభు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఎవరి కొరకు? మన కొరకు అంటే కోటలోకి ప్రవేశించిన వారు. కోట అనగా ఆశ్రయ దుర్గం. కోట అనగా ఆశ్రయ దుర్గం. ఈ ఆశ్రయ దుర్గములకి ప్రవేశించిన మనందరికీ మరి శ్రేష్టమైన ఈవులను ఆశీర్వాదములను ప్రభు అనుగ్రహించుగాక. ఒకప్పుడు ఎట్లున్నాం? ఒకప్పుడు బహు దూరముగా ఉన్నాం. శ్రమ వచ్చిందని కొంతమంది విశ్వాసులు మనం ఏం చేస్తామంటే చిన్న శ్రమ రంగాలే కొన్నిసార్లు దేవుడు శోభపడతాం. తప్పదు. మరి శ్రేష్టమైన కృపను పొందుకోవాలంటే కొన్ని అగ్ని పరీక్షలు ఉంటాయి. అగ్ని పరీక్షలో మనము పట్టుకోవాలి. ప్రభు సన్నిధిలోకి వస్తే ఆయనే బలం ఇస్తాడు, ఆయనే శక్తిని ఇస్తాడు. వాటిని ఎదుర్కోవడానికి ఆయనే మనకు కృపణిస్తాడు. ఎప్పుడైతే కోటలో ప్రవేశిస్తామో అప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి దేవుడు మరలా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని స్తోత్రం. అలాగే యెషయా గ్రంథం 3వ అధ్యాయము సమయాన్ని బట్టి నేను అనుకున్నాను. 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. అవును, నీతిమంతులతో చెప్పుము, వారు మరలా చదవడం. మీకు మేలు కలుగునని. ఏం కలగబోతుంది? ఇప్పుడు ఏం కలగబోతుంది? మనకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించుతారు. ఒక సేవకుడుగా నేను కూడా మీతో చెప్తున్నాను. నీతిమంతులంటే దేవుని రక్తం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి ఒక్కరి కొరకు దేవుడు చెప్పమంటున్నాడు, మీకు మేలు కలగబోతుందంట. దేవుని స్తోత్రం. నమ్మే వారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా చేద్దామా? ప్రభు మీకు మేలు చేయబోతున్నాడట. యెషయా ప్రవక్త ద్వారా ప్రవచనించిన మాటలు కోటలోకి ప్రవేశించిన వారికి ఈ రోజు నుండి మేలు కలుగును గాక. నిరీక్షణ కలిగిన వారికి మేలు కలుగును గాక. మీకు గొప్ప ప్రతిఫలం దేవుడు అనుగ్రహించును గాక. శ్రేష్టమైన కృపలతో నింపబడును గాక. మీ కుమారులను మీ కుమార్తెలను మేలు కలిగి శ్రేష్టమైన ఫలముతో నింపబడును గాక. నమ్మిన బిడ్డలందరికీ నమ్ముటాని వలనైతే నమ్మువానికి ఈ ఆశీర్వాదాలన్నీ మీకు చెరలో ఉన్నా సరే విడుదల కలుగును గాక. ఇబ్బందులు ఉన్నా సరే, అనారోగ్యపు చెరలో ఉన్నా సరే. ఇశ్రాయేలీయులు ఇర్మియా ప్రవక్త మాట్లాడుతున్నాడు 33వ అధ్యాయంలో 7 నుంచి కొన్ని వచనాలు చదువుకుంటే, చెరలో ఉన్న వారు యూదా వారంటే స్తుతించేవారు, ఇశ్రాయేలు వారిని రప్పించుచున్నాడు. మొదట మీరు ఏ స్థితి వారు నాకు విరోధముగా చేసిన పాపదోషం నిలవకుండా వారిని పవిత్రపరుతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటిని, తిరుగుబాటులన్నిటిని క్షమించదను. దేవుని స్తోత్రం. ఇది ఇంపార్టెంట్ కదా, చాలా ఇంపార్టెంట్ కదా. మనమంట దేవునికి విరోధముగా చేసిన పాపపు దోషమును మనలో ఉండకుండా దేవుని రక్తం చేత ఏం చేయబోతున్నాడు? పవిత్రపరచబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దోషములన్నీ తిరుగుబాటులన్నిటిని ప్రభు క్షమించాడట. దేవుని స్తోత్రం. 9వ వచనం, మనమంట ప్రభుకి ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉండు.
నేను వారికి చేయి సకల ఉపకారములకు వచ్చిన వర్తమానమును జనులు విని నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టి సమస్త క్షేమము సమస్తమైన మేలును బట్టి దేవునికి స్తోత్రం. మనకి చేయబోతున్నామని అనేక మందులు భయపడబోతున్నారు. ప్రభు ఏం చేయబోతున్నాడు? సమస్త క్షేమము సమస్త మేలు మనందరికి అనుగ్రహించుగాక. మన దోషములన్నీ ప్రభు క్షమించి ఉన్నాడు కాబట్టి భూజనులందరి ఎడల ప్రభు మనం ఇష్టలైన బిడ్డలుగా చేర్చుకొని మనకి సమస్తమైన మేలు సమస్తమైన క్షేమము మనందరికి అనుగ్రహించుగాక. చెప్పండి ఆమేన్ చూద్దాం, ఆమేన్ చూద్దాం, ఆమేన్ చూద్దాం. ఎవరికి ఇవన్నీ? ఎవరైనా కోటలో ప్రవేశించిన వారికి. ఏ విధంగా ప్రవేశించారు మీరు? నిరీక్షణతో. దేవుని స్తోత్రం. ఎలా ప్రవేశించారు? నిరీక్షణతో. రక్షణ మరియు నిరీక్షణ ప్రార్థన మందిరంలో ఉన్న సంఘస్థులారా, మీరందరూ నిరీక్షణతో ప్రభు సన్నిధిలో మరలా ఆయన సన్నిధిలో కోటలో దేవుని మందిరంలోకి ప్రవేశించారు కాబట్టి మీకు సమస్తమైన క్షేమము సమస్తమైన మేలు ప్రభు ఈ రోజు నుంచి ప్రారంభించబడతారు. దేవుని యొక్క మాట నమ్మి విశ్వసించండి, తీసుకుని వెళ్ళండి. ప్రభు మీకు ఈ రోజు నుంచి ఈ దిశగా పూజలు ఎదుట జరిగించుగాక. 31వ వాక్యం కొన్ని చెప్పాల్సినవి ఉన్నాయి, అసలు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. అందుకే నేను ఎవరో బాగా తీసుకెళ్ళిపోతున్నాను. 31వ కీర్తన 31వ కీర్తన జరుగుతుందా? 31వ కీర్తనలో 4వ వచనం, నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకున్నట్టు శత్రువులు రహస్యముగా పట్టిన వలలో నుండి. అది శత్రువులు ఎలా ఉన్నారు? ఆశీర్వాదం ప్రారంభించబడిందంటే మనకి కొద్దిగా ఒక స్టెప్ మనం వేసామంటే శత్రువులు ఎలా ఉంటారు? ఎవరో కాదు, శత్రువులు అంటే ఎవరో మనకు అయిన వాళ్ళే శత్రువులు. తెలుసా? అందరూ మన మేలు కోరుతారు కానీ మేలు కోరలు ఎవరో తెలుసా? అయిన వారే. తల్లిదండ్రులు తప్ప ప్రతి ఒక్కడు మన మేలు కోరరు. కానీ మన దేవుడు మేలు కోరే దేవుడు, మేలు కోరటంగా మేలు చేసే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను చిక్కించుకున్నట్టు అక్కడ శత్రువులు ఏం చేస్తున్నారు? అక్కడ శత్రువులు అంటే శత్రువులు అనే కంటే కూడా శత్రువులు మనము కనబడే శత్రువుని ఎదుర్కోగలము కానీ కనబడని మిత్రుల్ని ఎదుర్కోలేము. వాడు ఏం చేస్తాడు? బాగానే ఉంటాడు, మన దగ్గర మన మాట మాట్లాడతాడు. ఆడిపోయి వాడిని ఎదుర్కోలేము. కానీ చాలా పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఎలా ఉన్నాయంటే ఆఖరి దశలో ఉంది కాలం. కాలము సమీపించింది బాబు. కాలం కొంచెమే ఉంటుంది. ఇది ఎప్పటి నుంచో దైవజనుడైన పౌలు గారు చెప్తూనే ఉంది. కాలము కొంచెమే. అది గడిచిన దినములు ఎలా ఉన్నాయి? ఇదివరకు దినాలు ఎలా గడిచి చాలా ఎప్పుడైతే రోజు అనుకునేవాడు, ఇప్పుడైతే చిటికేసే సమయంలోనే రోజు మర్చిపోతున్నాం. వారం అయిపోతుంది, గిర్రలు దిగిపోతుంది, నెల కూడా గిర్రలు దిగిపోతున్నాయి, సంవత్సరంలో గిర్రలు దిగిపోతున్నాయి. మరి దినములు చెడ్డవి కనుక సమయం పోనీ యొక్క సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానం తెచ్చుకొని మరలా కోటలో ప్రవేశించినట్లయితే ప్రవేశించిన వారి గురించి మరలా నిరీక్షణ కలిగి ఉంటే ప్రభు గొప్ప మేలు చేయబోతుంది. 3వ వచనం చదువుకుంటే, ప్రభు సన్నిధిలో చెప్తున్నాడు అయ్యగారు, దావీదు అయ్యగారు, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. ఈ శత్రువులు మనల్ని ఎదగనేకుండా చేస్తారు. మనం ఎదిగితే వాళ్ళ దగ్గర నుంచి మనకేం రాదు, కానీ మనం బాగుంటే చాలు. వాళ్ళకి కడుపులో మంటే కాదు, అదేది పేగుకి ఏమొచ్చింది, దానికి పోగు వచ్చింది. వాళ్ళు బాధపడతా ఉంటారు. మన
బాగుంది. ఇప్పుడు దేవుని బిడ్డలైన మనం ఆశ్రదించే కొలది ప్రభు మన దీవించే కొలది మనం ఎదుటి మన మేలును మనము ఎదుటి వారి మేలును అంగీకరించుదాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగా శత్రువు నీ మీద తల్లాడిస్తూ ఉంటాడో అంతగా దేవుడిని హెచ్చించుగాక. వారి వైపు చూడొద్దు, వారి వైపు చూసి ఆడుకోవట్లేదు. కానీ ఈ కాలంలో ప్రభు సన్నిధిలోకి నీవు తీర్మానించుకున్న తీర్మానాన్ని విడిచిపెట్టగా ఆ తీర్మానాన్ని అడుగులు వేయి. ఈ నెలలోనే ముగింపు కొద్ది రోజుల్లో ఉండే ప్రభు నీకు ఒక ఆనవాలు ప్రారంభించబడదుగా, ఒక ఆనవాలు మీ కుటుంబంలోకి నడిపించబడదుగాక. శ్రమ దినమున ప్రభు నహూము గ్రంథం తీయండి. నహూము ప్రవక్త అయిన నహూము అంటున్నాడు. ఒకసారి నహూము తీయండి. నహూము 1వ అధ్యాయము, చిన్న ప్రవక్తలు నహూము 1వ అధ్యాయము 7వ వచనం చదువు. ఏమంటమ్మా? దేవుడంట, మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఉత్తముడు. శ్రమ వచ్చినప్పుడు ఆయన మనకు ఆశ్రయదుర్గము. తన యందు నమ్మకించు వారిని. కొంతమందికి ఎంత పని చేసినా మర్చిపోతారు. పెట్టినప్పుడు పెళ్ళికూడు పెట్టినప్పుడు కోరుకునేవాడు. మన చుట్టుపక్కల ఉన్న సమాజం అంతా మనం మేలు చేసినంత కాలం బాగానే ఉంటారు. ఒక్కరోజు ఒక అడుక్కునేదంట రోజు ఒక ఆమె దగ్గర ప్రార్థనకి వెళ్తాడు. రోజు ఆమె ఏది ఉన్నా ఇచ్చేదాన్ని, పెట్టేదాన్ని, ఏదైనా పెట్టేది. ఒకరోజు అంట, అయ్యా ఈరోజు ఏమి లేదులే, ఈరోజు సర్దుకోలే, రేపు చూద్దామని అన్నాడు. వెంటనే అన్నాడు, ఇంతలా మాట్లాడు. ఒక్కరోజు దేవుడు, మన దేవుడు ఎవరు తెలుసా? ఉత్తముడు. శ్రమ దినమున మనల్ని ఏం చేయబోతున్నాడట? శ్రమ దినమున ఆయన మనకు ఆశ్రయముగా ఉండబోతున్నాడు. శ్రమ దినం వచ్చినప్పుడు వారికి శ్రమ వచ్చినప్పుడు సొంత వారంలో ఏమైపోయారు? చివరికి భార్య కూడా వెంటేసేపోయారు. కానీ ఈ ఉదయ కాలంలో కోటలో ప్రవేశించే నీకు ఒక ఉన్నతమైన నహూము గారి ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట, శ్రమ దినమున నేను దేవుడు కాపాడి నీకు ఆశ్రయం ఉండబోతున్నాడు. నా శ్రమ దినమున ప్రభు నన్ను కాపాడి నాకు, చెప్పండి, నా శ్రమ దినమున నా ప్రభు నాకు ఆశ్రయదుర్గముగా ఉండునుగాక. నా యందు ప్రభు కనికరించి నా నమ్మకత్వాన్ని చూసి నాకు సహాయం చేయునుగాక. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు సన్నిధికి వస్తే చాలా మంది చుట్టాలు వస్తే ప్రార్థించాలి, తలపైన కూడితే ప్రార్థించాలి. సరే, మోషన్స్ అలాంటి బాగా క్రిటికల్గా ఆరోగ్యం బాగాపోతే మరి రాలేకపోవచ్చు. కొంచెం తలలేకుంటున్నా, కొంచెం ఈరోజు రావాల్సిన డబ్బులు రాకపోయినా, మరి రావాల్సిన ఇంక్రిమెంట్స్, ఫీ అప్లైమెంట్ రాకపోయినా కొంతమంది ప్రార్థనకి రాదు. ఇంట్లో ఏదైనా భర్త కొట్టినా, ఇంట్లో ఏదైనా ఇబ్బంది కలిగినా కొంతమంది ప్రార్థనకి రాదు. ముందు మానేసేది ఏంటి? ఏమా? ప్రార్థనే. శ్రమ దినమున కోటలోకి ప్రవేశించితే దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆ సంగతి క్రైస్తవులుగా పుట్టిన మనకు అస్సలు తెలియదు. అన్ని జనుల నుండి ప్రభువు నమ్మిన వారికి మాత్రం ఎక్కువ తెలిసింది. వాళ్ళు నమ్ముతారు, కానీ క్రైస్తవులుగా పుట్టదని భయపడతావు. బయలాజికల్గా మరి క్రైస్తవులుగా ఉన్నవారికి విశ్వాసం తక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రాలు. అంటే చాలా మంది కాదు, అందరూ కాదు, కానీ ఆల్మోస్ట్ పీపుల్ చాలా మంది విశ్వాసం తక్కువగా ఉంటుంది. పేరైతే పెట్టుకుంటారు, కానీ ఆ పేరుకు తగినంత విశ్వాసము ఉండదు. ప్రభు సన్నిధిలో శ్రమ దినమున
ప్రభు సన్నిధిలోకి వచ్చిన నీకు, ఆయన కోటలో ప్రవేశించిన ఈ ఉదయ కాలంలో ప్రభు నీకు ఆశ్రయ దొరుకుమగా ఉంటుంది కాక. ఏం గ్రంథము 22వ అధ్యాయము 83వ వచనం చదువుకుందాం. ఒక మాట అంటే అక్కడక్కడ మీకు చూపించేసి సర్వశక్తుడు అంత అక్కడ ఈయనేం చెబుతున్నాడు, సర్వశక్తుల వైపు నీవు తిరిగిన యెడల నీ గుడారం అంటే నీ గృహములో దుర్మార్గమును దూరముగా తొలగిస్తే ఏమవుతావు నువ్వు? దేవునికి స్తోత్రం. సర్వశక్తుల వైపు తిరగాలి. నీ కుటుంబంలో ఏదైనా ఉందని నేను చెప్పలేదు. వాక్యం కూడా ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబంలో దుర్మార్గత ఉంటే తొలగించుకుంటే ఆ కుటుంబంలో ఏం జరగబోతుంది? అభివృద్ధి కలగబోతుంది. భక్తుడైన ఏమంటున్నాడు? సర్వశక్తి వైపు తిరగాలి అంటే సమస్తమును చేయగలిగినది ఆల్మైటీ గాడ్, ఎలోహిం, ఎల్ షద్దాయ్. సర్వశక్తుల వైపు నువ్వు తిరిగి ఎడలా ప్రభు నేను ఏం చేయబోతున్నాడు? అభివృద్ధి కలిగి చేయబోతున్నాడు. తిరగడమే కాదు, ఏముంది, చాలా మంది తిరుగుతారు కానీ వాళ్ళ హృదయంలో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టి ఇప్పుడు కూడా విడిచిపెట్టి తిరిగినట్టు తిరుగుతాం కానీ సంపూర్ణత లేదు మనలో. ఈ హృదయమే అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ఇదే అతి పరిశుద్ధ స్థలం. అది పాత నిబంధన అతి పరిశుద్ధ స్థలానికి చాలా నియమాలు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ లోకములకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు సేవ చేసి ఆయన రక్తం, నిబంధన రక్తం, యవన రక్తం, పరిశుద్ధపరచబడిన రక్తము ప్రతి మానవాళి కొరకు చిందించిన తర్వాత ఆయన చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణుడై 40 దినంలో అక్కడక్కడ కనబడి ఆయన ఆరోహణమైన తర్వాత మరి అతి పరిశుద్ధ స్థలము మన హృదయమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇది మామూలుగా అయితే అయ్యగారు ఇర్మియా గారు అంటున్నాడు, ఏమంటున్నాడు? హృదయము అన్నిటికంటే దూరమైన దీనినే ప్రభు కోరుకుంటున్నాడు. దూరమైనది ప్రభు బాగు చేసి అతి పరిశుద్ధముగా ఉన్నట్లయితే కోటలకు ప్రవేశించిన నీవు హృదయాన్ని సరిదిద్దుకున్నట్లయితే నువ్వు అభివృద్ధి పరచబడతావు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అభివృద్ధి పరచబడతావు. ఒక ఆయన ఈ పరిశుద్ధ స్థలం నుండి అంటే పరిశుద్ధ స్థలం నుండి యెరూషలేము అనుకుంటాం. యెరూషలేము నుండి ఒక ఆయన దిగిపోతున్నాడు. ఎక్కడికి? యెరికోకి. లోకా సువార్త 10వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుకుని ఏం చెప్పాడు? ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు బయలుదేరి ఆదివారం పూట ప్రభు సన్నిధికి రావాల్సిన వాడు. యెరికోలో ఏముందో తెలుసా? వేషధారణ ఉన్నది. యెరికోలో వేశ్యలు ఉన్నారు. యెరికో ఈతముళ్ళు ఉన్నాయి. యెరికో చెడ్డ నీళ్ళు ఉన్నాయి. యెరికో శపించబడినది. యెరికో చీకటి కలిగినది. అలాంటి ప్రాంతానికి వెళ్తున్నాడు. ఎప్పుడు? ఎక్కడి నుంచి? చక్కటి యెరూషలేము ప్రాంతం. అంటే యెరూషలేము అంటే నేను చెప్పే విషయం ఏంటంటే భౌతికమైన యెరూషలేము గురించి నేను చెప్తున్నాను. దేవుని సన్నిధి యెరూషలేము. దేవుని సన్నిధి నుండి ఎక్కడ దిగిపోతున్నాడు? ఎరుకోలకు దిగిపోతున్నాడు. మధ్యలో ఎవరికి పట్టుబడ్డాడు? దొంగల చేతికి పట్టుబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధి వైపు తిరిగిన నీవు మనలా కోటలకు ప్రవేశించినట్లయితే మళ్ళా నేను జ్ఞాపకం చేసుకోబోతున్నాను. దొంగలు ఏం చేశారు? కొన ప్రాణం ఉన్నదా కొట్టి పడేశారు. బట్టలు కూడా దోసేశారు. వాళ్ళు ఎలాంటి దొంగలు? ఎంత దొంగలు చూడండి, మొత్తం దోసుకుని వెళ్ళిపోతే దానినే మొదటిగా యాజకుడు వెళ్ళాడు. అంతే కదా? యాజకుడు వెళ్తే యాజకుడు చూసి నాటి దాటి వెళ్ళిపోయాడు. ఈ రోజులు ఎలా ఉన్నాయి? దినములు ఎలా ఉన్నాయి? ఎవరికి వాళ్ళు పట్టించుకునే దినాలు. ఇది వాళ్ళ దినాలు అయితే మాట ఒక 40 years బిఫోర్ మనం వెళ్తే ఒకరికొకళ్ళు మంచి మేలు చేసుకుందాం,
చుట్టాలు పక్కాలు అయిన వాళ్ళు రక్త సంబంధికులు అనేది ఉంది, నా అనేది ఉంది. నా తమ్ముడు, నా నాన్నయ్య, నా చెల్లెలు, నా అక్క, మా నాన్న, మా అమ్మ అని ఉంది. ఇప్పుడైతే నాకెందుకు లేని సెల్ఫిష్నెస్ కలిగిన మనసు కలిగి ఉన్నారు. యాజకుడు కూడా దాటిపోయాడు. యాజకుడు కూడా దాటిపెట్టాడు. ఆ తర్వాత లేవీయుడు వచ్చాడు, ఆయన కూడా దాటిపోయాడు, పట్టించుకోలేదు. కానీ సమరయుడు వచ్చాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. సమరయుడు వచ్చి ఆయన గాయములన్నీ కడిగి ఒలీవల నూనెను పూసి శుభ్రం కడిగి కట్లు కట్టి ఆయన ఎక్కించుకుని వాహనం మీద ఎక్కించుకుని ఎక్కడ తీసుకెళ్ళాడు చెప్పండి, అందరూ చెప్పండి. పోటుకోళ్ళు అంటే ఎక్కడ? పోటుకోళ్ళ వాని ఇల్లు అనగా తండ్రి ఇల్లే, దేవుని సన్నిధి, కోటే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోటలోకి ప్రవేశించిన మనకి డబల్ పోర్షన్ బ్లెస్సింగ్స్, లైక్ అన్కౌంటబుల్ బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం. రెండంతల దీవెన, చెప్పసఖ్యము కాని దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. కృప పొందుకున్న బిడ్డలుగా మార్చబడును గాక. అయినా మనం ఎరుకొని చూస్తాం. ఈ 2 రోజులే ఇక్కడికి వచ్చినప్పుడే మళ్ళా ఎరుకొని వైపు చూసిన వారిని దొంగల చేత పట్టుబడినట్టుగా నీవు కూడా పట్టుబడకుండా ఉండాలంటే ప్రభు సన్నిధిలోకి ప్రవేశించిన నీవు ప్రభువుని నమ్ముకొని ప్రభు మీద ఆధారపడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7 వచ్చిన చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ప్రభు సన్నిధిలో? నీకు దేవుడు ఏం చేయబోతున్నాడు? నిన్ను నీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించబోతున్నాడు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషించేటట్టుగా దేశంలోనే దేవుడు మిమ్మల్ని రెట్టింపు భాగమును కట్టలుగా మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యానందమునకు వారసులుగా చేయబోతున్నాడు. నిత్యానందము కలిగించే వారిగా స్థిరపరచబోతున్నాడు. కోటలో ప్రవేశించిన ఆయన ఒట్టి చేతులతో పంపడు. మొదటగా శ్రమ ఉంటుంది. నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా, కృపా అగరా మహోన్నతమైన నీ కృప చాలుదయా. ఎవరికంటే కోటలో ప్రవేశించిన వారు ఎలా ఉండాలంటే దీనులుగా ఉండాలి. నలిగిన హృదయముతో దుఃఖపడిన వారికి దేవుడు ఏం చేయబోతున్నాడంటే మీ అవమానములకు ప్రతిగా ఏం చేయబోతున్నాడు? అవమానించబడ్డారా మీ కుడి చెడ్డ రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నిందపడ్డారా? నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించువారు సంతోషించి తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందమునకు వారికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నమ్మిన వారు దేవుని వాక్కు నిజంగా అవును కదా, మీరు నమ్మినట్లయితే ఏదో 4 మాటలు చెప్పుకొని పోయేదకుండా నిబంధన రక్తం చేత పవిత్రపరచబడిన వారైతే నమ్మండి. ప్రభు ఈ రోజు నుంచి ప్రారంభించబడుగా. దేవునికి అసాధ్యమైన ఏమైనా ఉందా? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళంట మన్నా తిని నోరు సైలెక్కిపోయింది. ప్రభు మోషే గారి దగ్గరకు వచ్చి, దైవజనుల దగ్గరకు వచ్చి, మోషే, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఉప్పు చేపలు తిన్నాం, 5 తిన్నాం, మా నోరు చేతిపోయింది, రోజు మన్నే తింటాడు అని మాకు మాంసం కావాలంటే దైవజనుడు ఏమన్నాడు? ఎంతమందికి నేను తెచ్చి నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు దగ్గరికి అంటే ఎంతమంది ప్రార్థనే, ప్రభువా ఎంతమంది జనానికి నేను ఇవ్వలేన ఏం చెప్పకుండా నన్ను చంపే అన్నాడు. ప్రభుకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈ ఉదయ కాలంలో మీరు కోరుకున్నట్టుగానే దేవుడు మీకు ఘనతను అనుగ్రహించుగాక, మీ కుటుంబానికి మేలు కలుగునుగాక, ఖ్యాతిని అనుగ్రహించుగాక.
ప్రఖ్యాతిని అనుగ్రహించుగాక. దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేయబడుగాక. 20వ వచనంలో ఉంది, 60-20లో నీ సూర్యుడు ఇంకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమని దేవుడు చెప్పబోతున్నాడు. హల్లెలూయా. చేసే దేవుడు, నడిపించే దేవుడు, గొప్ప చూపించే దేవుడు, మన అవమానాలన్నీ కొట్టేసే దేవుడు. నమ్మండి, ప్రభు ఈ రోజు నుంచే ప్రారంభించుకున్నాడు. మళ్ళా ఎప్పుడో కాదు, సంవత్సరం తర్వాత అంటే నాలుగు ఎలా బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు విశ్వసించినట్లయితే నీ కడుపులో నుండి ఏం బయలుదేరి, ఇప్పుడు విశ్వసించిన వారి కడుపులో నుండి జీవ జల నదులు ఆశీర్వాదము బుగ్గ ఉప్పుకును గాక. నమ్మండి, దేవుని మాట ఉచ్చరించడమే నమ్మటం. ఆ ఉచ్చరించిన మాటనే హృదయంలో పెట్టుకోవడమే నమ్మటం. ఆయన మాటని అన్ని నమ్మితే అవ్వవు, కానీ ఆయన మాట నమ్మినట్లయితే మీ కుటుంబంలో అది ప్రారంభించడం. 31 కీర్తనలో 11 పండుగ వచ్చిన చదువుకుంటాం. 31 కీర్తనలో 11 పండుగ వచ్చిన, నా శత్రువులందరికీ నా ప్రాణము మౌనముగా నుండుకు నేను కీర్తించినట్లు నా అంగుళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగుళార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ల విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి నాతో పాటు, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చునుగాక. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నాకు ధరింపచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ విధంగా ప్రభు మనల్ని అడిగితే ఒక్క వ్యక్తి గురించి మనం తెలుసుకుని ముగించేస్తాం. దానియేలు ఎక్కడి నుంచి చేపట్టబడ్డాడంటే యెరూషలేము నుండి. యెరూషలేములో మరి నెబుకద్నెజర్ యెరూషలేము దండెత్తినప్పుడు ఆ యెరూషలేములో ఉన్న కాల్ చేసి కొంతమంది యవనులను తీసుకెళ్ళాడు. వాళ్ళు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో కొంతమంది ఉన్నారు, పేర్లు అలా ఉన్నాయి. దానియేలు మరి ఆ దేశానికి వెళ్ళినప్పుడు దానియేలు కోటలో ఉన్నాడు కాబట్టి ఆ దేశములకు తలగా ఉంచాడు. దేవుని స్తోత్రం. తలగా ఉంచాడు. చదవండి 2వ అధ్యాయం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. ఎక్కడి నుంచి చెరపట్టబడ్డాడంట? యూదులు అంటే యెరూషలేము నుండి చెరపట్టబడిన దానియేలు అర్యోకు అంటున్నాడు. అర్యోకు రాజుగారితో అంటున్నాడు, అయ్యా నీకు భావం చెప్పాలంటే మన దేశంలో ఎవడు వాళ్ళు కాదు, అందరు పిలిపించారు కానీ ఎవడు వాళ్ళు కాదు. అయితే ఏమంటున్నాడు ఈయన? ఒక సాక్ష్యం చెబుతున్నాడు. నేను కనుగొన్నాను, చెరపట్టిన ఒక మనుషుడు ఉన్నాడు, అతను యూదుల నుండి చెరపట్టబడిన వాడు, అతన్ని నేను తీసుకొస్తాను, అతను చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగును. 26వ వచనం చదవండి. రాజు ఏమంటున్నాడు? నేను చూచిన కళలో దాని భావమును తెలియజెప్పుట నీకు సత్యమా అని బెల్తెషాజరు అంటే దానియేలును అడిగినప్పుడు దానియేలు ఏమంటున్నాడు? రాజు సముఖంలో ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడు? మీరు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గాడిద గలవారైనను, శకునులైనను, జ్యోతిష్యులైనను తెలియజెప్పజాలరు. అయితే ఎవరున్నారు? కోటలో ప్రవేశించిన వారికి దేవుడు మర్మములు బయలుపరచడానికి మొట్టమొదటి మాట దానియేలు వలె
కోటలో ప్రవేశించిన మనం దానియేలు చరిత్ర మనం ఒకసారి ఆలోచిస్తే, దానియేలు రోజుకి 3 మార్లు ప్రార్థన చేసేవాడు. తన ఉద్యోగం చేసుకుంటానే 3 మార్లు ప్రార్థన చేసేవాడు. రోజుకి వచ్చి 3 మార్లు అంటే 3 సార్లు 3 పూట్ల. మరి ఆయన 3 పూటలు ఎందుకు చేస్తున్నాడు? నా ఒపీనియన్ ఏంటంటే 3 పూటలు అంటే ఉదయం, మధ్యాహ్నం, అలా 3 పూటలు చేస్తున్నాడు నేను అనుకుంటున్నాను. ఉదయం చేసుకుని వెళ్ళేవాడు అంటే 10 నిమిషాలు కాదు. ఆయన ప్రార్థన జీవితం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఆయన ప్రార్థన చేస్తున్నాడు అన్న ఒక ఆనవాళ్ళు ప్రజలకి ఎట్లా తెలిసేదంటే, యెరూషలేం వైపు, యెరూషలేం ఇటు ఉంది. ఎందుకంటే యెరూషలేం ఎట్లా చెప్పగలం? ఇటువైపు ఇటు కిటికీలు తీసి పెట్టేవాడు. కిటికీలు తీసేదంటే దానియేలు ప్రార్థనలో ఉన్నాడని అర్థం. ఆయన చేస్తూ ఉన్నప్పుడు, అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ దేశంలో రాజుగారు కలగంటం, ఆ కళాభావమును చెప్పలేకపోవడం, అందరూ పిలిపేయటం, అసెకులుగా ఉండని, గాఢ విద్య కలిగిన వారిని, మాంత్రికులని, ఇంకా లిస్టు చదివాం కదా, ఆ లిస్టు మొత్తం చదివి పిలిపించినా కానీ వారి వల్ల కాలేదు. వాళ్ళు ఏమంటున్నారు? అయ్యా కళ చెప్పు, పాపం చెబుతాం. అందరూ ఒక ఆడిటోరియంలో పిలిచారట, రాజుగారు కదా, ఆడిటోరియంలో పిలిచి అందరికీ కూర్చున్నాను. నేను చెప్పాలి రాజుగారి దగ్గర నుంచి, నేను పొందుకోవాలి. రాజుగారు ఇచ్చే ఎలా ఉంటుంది? ఆ బహుమతి ఎలా ఉంటుంది? ఉన్నతమైనది. ఒక దేశంలోనంట ఇది ఎట్లా వచ్చాయి? ఒక దేశంలోనంట రాజుగారు మన దేశంలో పేదవాళ్ళందరూ మార్చేద్దాం, ఉన్న పేదవాళ్ళందరికీ ఎంతో కొంత సహాయం చేసి అడుక్కునే వాళ్ళు లేకుండా చేద్దాం, పేదవాళ్ళు లేకుండా చేద్దాం అని రాజుగారు ఒక పథకం పెట్టాడు. పథకం దండయాత్ర వేయించడానికి నోటిఫికేషన్ ఇచ్చాడు. ఏమని? దేశంలో ఉన్న పేదలందరూ, పేదలంటే అస్సలు గడవట్లేదు అన్నమాట. అసలే పేదలు లేకపోతే మరి సోమరులు ఎవరైనా ఉన్నారో, సోమరు ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక పని పెడదాం, పని కల్పించుదాం. సోమరు ఉన్న వాళ్ళందరినీ దేశంలో లేకుండా వాళ్ళు కూడా పని కల్పించుదామని ఒక చోటకి, ఒక గ్రౌండ్లో, కాలేజీ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి ఆయన పిలిపించాడు. ఆయన అనుకున్నాడు, మొత్తం మీద 5-6 వేల మంది ఉండాలి దేశం మొత్తం మీద, వీళ్ళందరికీ ఏదో ఒక పని, వాళ్ళకి కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళకి అప్పులు చెప్పి సోమర్థనం విడిపిద్దాం అని రాజుగారు అనుకుంటే నోటిఫికేషన్ ఇచ్చాడట. అక్కడ రాజుగారు వచ్చే టైంకి సోమరులు ఎంతమంది ఉన్నారు తెలుసా? 1,00,000 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే, దేశంలో పేదరికాన్ని పోగొట్టాలన్నా ఎవరి వల్ల, ఏ పరిపాలకుల వల్ల కాదు. ఎందుకంటే దేశంలో విద్యావంతులు ఎంతమంది ఉన్నా, ఎంతమంది చదువుకున్న వారు ఉన్నా, అంత రెట్లు అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం. వీళ్ళందరికీ దేవుడు ప్రభు సహాయం చేయగాక. రాజుగారు ఏమి పిలిచాడు, ఆయన ఏదో 4-5 వేల మంది అయితే ఏదో చేద్దాం అనుకున్నాడు. ఎంతమందికి నేను చేయలేని పంపించేశాడు. కానీ మన ప్రభు పంపించే దేవుడు కాదు. దేవుని స్తోత్రం కలుగుగాక. సమస్తమును చేయగలిగిన దేవుడు. ఆకాశ పక్షులకు, మన ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ డబ్బు తీసుకొచ్చి చూడబడేసిన ఒక్క పూట ఆకాశ పక్షులను పోషించలేవట. అంతగా దేవుడు మరి రోజు పోషిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. దానియేలు విషయంకి వచ్చేసరికి, దానియేలు మరి ప్రార్థన చేసుకుంటూ దేవుని మీద ఆధారపడిన వాడు. ఆ దేశంలో ఎవరు చెప్పలేదు దానిని. దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు అంటున్నాడు, మర్మములను బయలుపరచగలిగిన వాడు 3 దినాలు అడిగాడు. మనకు తెలుసు 3 దినాలు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అంటే ప్రార్థన చేసుకుంటుంటే ప్రభు ఆ విషయాలన్నీ బయలుపరిచి చెప్పడం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము చేయగలిగిన మన దేవుడు ఉన్నతమైన వాడు. ఈ సమయంలో మనకి అలాగా నడిపించుగాక.
దానియేలు ఎంతకాలం ఉన్నా తెలుసా? 4 రాజులు పోయినా సరే దానియేలు అలాగే ఉన్నాడు. రాజులు 4 మారారు, 4 మారినా దానియేలు అలాగే ఉన్నాడు. దానియేలు చేసిన వేళను అప్పుడు ఎన్నో వచ్చిన 47 వచ్చిన చదవండి, 2:48. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతను బబులోను సంస్థానంతటి కదా అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో దానిగా కోటలో ప్రవేశించలే నిన్ను కూడా మీ ఉద్యోగస్తులలో కూడా నిన్ను ప్రధానంగా ఉంచుకున్నారు, ఎడ్డగా ఉంచుకున్నారు. అలాగే నీ ఉన్న స్థలంలో నేను ఉన్నతముగా ఉంచుకున్నాను. ఒక సేవకుడిగా నేను కోరుకుంటుంది నేను నన్ను ప్రభు ఆ విధముగా ఆ దిశగా ప్రభు నడిపించుకున్నాను. 5వ అధ్యాయం 11వ వచనం చదవండి. 5వ అధ్యాయం 11వ వచనం. ఈ రాజ్యం మీ 13వ వచనం. అప్పుడు వారు దానియేలు పిలుపు కనిపించి రాజు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన శర సంబంధమైన యూదుల నుండి దానియేలు నీవే కదా. దేవతల ఆత్మయు ఏముంది? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నిన్ను గూర్చి వింటిని. ఇలా చెప్పాం కదా, భూజనులలో దానియేలును ఏ విధంగా తెలుసుకోబోతున్నారు. ప్రభు మిమ్మల్ని కోటలో ప్రవేశించి మీ హృదయంలో ప్రభు కనిపించండి. కఠినమైన శ్రమలు వచ్చింది, కఠినమైన బాధలో కలిగి, కఠినమైన వేదన, కఠినమైన అనారోగ్య పిచ్చగా మిమ్మల్ని అంటుకున్నారు. మీరు ఆధారపడండి, ప్రభు మరలా మిమ్మల్ని లేవనెత్తునుగాక. ఎలా లేవనెత్తుతాడు ప్రభు? లేవనెత్తేవాడు మునుకున్న దానికంటే దిగజార్చే దేవుడు కాదు. 2 అంతులు లేకపోతే సర్పసఖ్యముగా ఆశీర్వాదముతో ప్రభు మరలా దానియేలు వలె మీ అందరికంటే ఎవరైతే కోటలో ప్రవేశించి నిరీక్షణ కలిగి మళ్ళా హృదయం ప్రభు వైపు తిప్పి నడిపించబడతారో మిమ్మల్ని ఆ దిశగా నడిపించుగాక, స్థిరపరచబడుగాక, మీరందరినీ హెచ్చించుగాక, ఘనపరచుగాక. దేవుడి మాటలు స్థిరపరచుగాక. ఆమేన్.